నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ సమ్మె సైరన్ అనేది మోగించేసి సో వాళ్ళ డిమాండ్స్ చాలా వరకు ప్రధాన డిమాండ్స్ ఉన్నాయి. సో మా డిమాండ్స్ నెరవేర్చే వరకు మేము విధులకి నిర్వహించబోమని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ ఉన్నాం. సో ఇక్కడ కొంతమంది మెడికోస్ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఏంటి సార్ సమ్మెకి గల డిమాండ్ ఏంది, మీ ప్రధాన డిమాండ్ ఏంటి, సమ్మెకి గల రీజన్ ఏంటి? ముందుగా మాకు స్టైఫండ్ అనేది రెగ్యులరైజేషన్ అవ్వాలి. నెక్స్ట్ దానికి గ్రీన్ ఛానల్ అనేది ఒకటి ప్రపోజల్ పెట్టినాం. సో ఏంటంటే సమ్ ఆఫ్ బడ్జెట్ అనేది అలోకేట్ చేస్తే రెగ్యులర్గా మంత్లీ మాకు టైమ్లీ వచ్చేటట్టుగా చూసేందుకు గ్రీన్ ఛానల్ పెట్టాం. సో ఇంకా ఫర్దర్గా అదర్ డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ ఒకటి న్యూ కన్స్ట్రక్షన్ కావాలని. నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ప్రతిసారి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ దాడులు అవుతూనే ఉన్నాయి, దాన్ని ఎవ్వరు కూడా స్టెప్స్ తీసుకోవట్లేదు. సో మళ్ళీ హాస్టల్ ఫెసిలిటీస్ వచ్చాయి. ఇక్కడ పీజీస్ కానీ యూజీస్ కానీ వాళ్ళ హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదేం బాగాలేదు, ఈవెన్ హాస్పిటల్స్ అయినా కూడా. కానీ నెక్స్ట్ సెక్యూరిటీ ఇష్యూస్, హాస్టల్ ఇష్యూస్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మెడిసిన్స్ కానీ ఓకే, సర్జికల్స్ కానీ ఏవైనా ఇంటర్వెన్షన్స్కి యూజ్ చేయాలో మినిమమ్ నెసెసిటీస్ కూడా లేకుండా ఉంది పేషెంట్స్ నీడ్ కోసం. సో ఈ డిమాండ్స్ పెట్టాము. కొన్ని మెడికల్ కాలేజెస్లలో బస్ ఫెసిలిటీస్ అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల బస్ ఫెసిలిటీస్ అండ్ తర్వాత ఈ రోడ్స్ అనేవి ఫెసిలిటీస్ బాగాలేవు, అవి కూడా చూసుకొని చేయాలని ఒక డిమాండ్ పెట్టాము. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 2025 సంబంధించి సో బడ్జెట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. బడ్జెట్ రిలీజ్ అనేది ఓన్లీ రిలీజ్ చేశారు. సో అది ఎంతవరకు అయిందనేది పేపర్ వర్క్ ఉంది. బట్ మేమేమంటున్నాము, రెగ్యులర్ గా డాక్టర్స్ కి సపరేట్ గా ఉండాలి. ఓకే, సో అది టోటల్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అయ్యారో మాకు తెలియదు. బడ్జెట్ అలొకేషన్ అయింది, అయినా కూడా కానీ దానికి స్టైఫండ్ అనేది ఒక జీవో రెగ్యులరేషన్ అయితేనే దాంట్లో మళ్ళీ మాకు బడ్జెట్ పెట్టి అది కూడా డేట్ అండ్ మంత్ అంటే ఈ టైంకి 5th డేట్ అంటారా 10th అంటారా అది చూసుకొని దాన్ని బట్టి మాకు చేస్తే మేము ఫ్రీ అవుతాము. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ చేస్తారు, మేము మళ్ళీ తిరగాలి, మాకు ఇంకా మంత్ అమౌంట్ రాలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో మాకు ఆ డిస్టర్బెన్సెస్ వద్దు. సో మీకు రక్షణకు సంబంధించి పోలీస్ భద్రత కూడా హాస్పిటల్లో పెంచామని చెప్పి చెప్తున్నారు కదా ప్రభుత్వం. మీరు వెళ్ళి చూడండి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా పెంచారని, మీరు వెళ్ళి చూడండి. ఉంది అని అంటే మేము స్ట్రైక్ విత్డ్రాల్ చేసేస్తాం ఇప్పుడే. సో ఇప్పుడైతే ఏం లేదు, మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి ఆలోచించి వెళ్తున్నారు. సో దాని ప్రాసెస్ ఏందనేది వాళ్ళు ఆలోచన చేసుకొని పేపర్ వర్క్ పెట్టుకున్నారు. కానీ ఇక్కడ మీరు ఎక్కడ సెక్యూరిటీ పర్సన్స్ లేరు. సో ఎక్కడ గొడవ కాకుండా అవుట్ పోస్టింగ్ వీళ్ళు ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ వీళ్ళు ఎవరు కూడా లేరు. సో ఆ డిమాండ్ ఒకటి. సో ఇప్పటివరకు మీరు ఇంతసేపు సుమారుగా నాకు తెలిసి 3 hours ఏమో అవుతుంది, 3-4 hours అవుతుంది. సో ఇప్పటివరకు ఏమైనా ప్రభుత్వం ఏమైనా వచ్చిందా మీ దగ్గరికి, వచ్చి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిందా మీ డాక్టర్? 3 hours కాదు, మార్నింగ్ 8 o'clock నుండి మేము ప్రొటెస్ట్ స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 hours అయిపోయింది. సో ఈ టైంలో ఏంటంటే న్యూస్ ఇక్కడికైతే ఎవరు రాలేదు, మీడియా ప్రతినిధులు తప్ప. తర్వాత హైయర్ ఆఫీషియల్స్ ఎవరు రాలేదు, జస్ట్ ఇంతకుముందే పిలిచారని వెళ్ళారు. అందులో ఒక డిమాండ్ గురించి నెరవేర్చామన్న ఇన్ఫర్మేషన్ ఉంది. కాకతీయ లేదా రోడ్స్ గురించి వేస్తున్నాం అన్నారు. సో అంటిల్ అన్లెస్ అది మీ మీడియానే మాకు ప్రొజెక్ట్ చేసి చూపించి కన్ఫర్మేషన్ చేసేదాకా కూడా మేము అది కూడా ఏది చెప్పడానికి లేదు. ఇలా సపోజ్ ప్రభుత్వం స్పందించకపోతే మీ ఫర్దర్ ఎలా ఉండబోతుంది, అంటే ఇలాగే సమ్మెలు చేస్తుంటే ఇంకా మనం ఫర్దర్ స్టెప్ ఏమైనా తీసుకునే ప్రయత్నం చేస్తాం? మేము ఆ ధోరణి ఏం ఆలోచించట్లేదండి. గవర్నమెంట్ అయితే మాకు నీడ్ఫుల్ గానే ఉంటుందని ఆలోచిస్తున్నాము. ఎందుకంటే లాస్ట్ 6 months నుండి కూడా వాళ్ళు పేషెంట్స్ గా ఉన్నారు, మేము పేషెంట్స్ గానే ఉన్నాము. వాళ్ళు హామీ ఇస్తున్నారు, నెరవేర్చడానికి చూస్తున్నారు. సో స్టిల్ ఏంటంటే మాకు పేపర్ వర్క్ అంటే రాతపూర్వకం కాదు, ఇట్స్ లైక్ అఫీషియల్ ఆర్డర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద అఫీషియల్ వర్క్ వాట్ హ్యావ్ టు బి డన్, అవన్నీ కూడా జరగాలి. సో ముందుకు ఏం వెళ్తాం అనేది ఇట్స్ కాన్ఫిడెన్షియల్. సో వి విల్ లెట్ నో దట్ విత్ అవర్ ఆన్సర్స్ ఓన్లీ. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో వీళ్ళ డిమాండ్స్ అవైతే ప్రధానంగా ఉన్నాయో సో అవన్నీ నెరవేర్చేదాకా వీళ్ళు సమ్మె కొనసాగిస్తా అని చెప్పారు. సో అండ్ ఈ రోజు డిప్యూటీ బట్టి విక్రమార్క గారు కూడా సో బడ్జెట్ రిలీజ్ చేసిరని చెప్పేసి చెప్పారు. సో ఆ బడ్జెట్ కూడా మాకు పేపర్ వర్క్ అంటే పేపర్ పైన వర్క్ చూపిస్తేనే కనుక మేము అప్పటి వరకు విరమించబోము ఈ సమ్మె అని చెప్పి జూనియర్ డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో రాణా ప్రతాప్, హైదరాబాద్.